వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మీకు మా నుండి మరింత టెక్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆప్షన్స్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ లో పెట్టుకోండి. దీని ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ మరింత ఆడియన్స్ కు ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోగలిగిన వారు అవుతారు. అలాగే మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ ని మీరు తెలియజేయడం ద్వారా మీ యొక్క ఒపీనియన్ ని మేము తెలుసుకోగలిగిన వారు అవుతాం. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ట్యూటోరియల్లో ఏం తెలుసుకోబోతున్నామంటే థర్డ్ ఐ అప్లికేషన్ కోసం అయితే తెలుసుకోబోతున్నాం. చాలా రోజులు అయిపోయింది నేను ట్యూటోరియల్స్ చేసి, కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను ట్యూటోరియల్స్ అయితే చేయలేదు. ఈ రోజు నుంచి మన థర్డ్ ఐ అప్లికేషన్ ట్యూటోరియల్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, నేను మీ దగ్గర నుంచి ఒక చిన్న హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అదేంటంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎవరైతే అప్లికేషన్ చూడలేదో లేదా యూజ్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి మీరు లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మన అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. రాబోయే కాలాల్లో 72 AI ఫీచర్స్తో మన యాప్ అయితే ఉంటుంది. నేను ప్రతి ఒక్క బగ్ క్లియర్ చేసి ఈ ట్యూటోరియల్ అయితే చేస్తున్నాను. అప్లికేషన్ ఈ అప్డేట్ ఒక 2 డేస్లో ఇస్తాను. మీరు అప్డేట్ చేసుకోండి, బగ్స్ అన్ని క్లియర్ అయిపోయినట్టే. అండ్ ఇంకొక 7 డేస్లో అప్డేట్ ఇస్తాను. అందులో 5 ఫీచర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ 5 ఫీచర్స్ ఏంటో మీరు కింద కామెంట్ రూపంలో గెస్ చేసి నాకు కామెంట్ పెట్టండి. అవి నేను కరెక్టో కాదో నెక్స్ట్ వీడియోలో మీకు మీ పేరుతో నా ట్యూటోరియల్లో మాట్లాడతామట. ఓకేనా? నేను ఎటువంటి ఆలస్యం చేయకుండా ట్యూటోరియల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. Home button, One UI Home. Page 4 of 5. ఓకే ఫ్రెండ్స్, Third eye. ఓకే థర్డ్ ఐ అయితే ఓపెన్ చేశాను. Application icon. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం 72 ఫీచర్స్ పెట్టాం కాబట్టి సబ్స్క్రిప్షన్ అండ్ యాడ్స్ రెండు కూడా పెట్టాను. ఎందుకంటే AI ఫీచర్స్ అంటే తెలిసిందే, చాలా బడ్జెట్తో పని కాబట్టి నేను యాడ్స్ అండ్ సబ్స్క్రిప్షన్ కూడా పెట్టాను. ఓకే, ఎంత పెట్టాను ఏంటన్నది మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మనం ఇందులో ఫీచర్స్ ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. Third eye. ఓకే, థర్డ్ ఐ హెడ్డింగ్, Show navigation drawer button. షో నావిగేషన్ డ్రో బటన్, Welcome back. Choose any tool to start instantly. వెల్కమ్ బ్యాక్ టు చూజ్ టూల్ ఎనీ ఇన్స్టెంట్లీ. ఇంతకుముందు హెడ్డింగ్ ఇది, దీని పక్కన ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చింది, చూద్దాం చూడండి. Coins. 540 bonus plan active bonus. ఓకే, బోనస్ కాయిన్స్ కింద నేను 500 కాయిన్స్ ఫ్రీగా ఇచ్చాను. ఈ కాయిన్స్ ద్వారా ఈ అప్లికేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని ఫీచర్స్ అన్నీ కూడా నేను ఫ్రీగా ఇచ్చాను, అవి మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్స్ రావు అండ్ అలాగే మీ కాయిన్స్ అనే కాన్సెప్టే ఉండదు అప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. ఓకేనా? నాకు కాయిన్స్ వద్దు, సబ్స్క్రిప్షన్ తీసుకుంటానంటే తీసుకోవచ్చు. లేదు కాయిన్స్తో నేను ముందుకు తీసుకెళ్తానంటే యాడ్స్ చూసి కాయిన్స్ సంపాదించుకోవచ్చు. Daily reward button. ఇక్కడ చూడండి, డైలీ రివార్డ్స్ అని ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేసి యాడ్స్ అయితే చూసి కాయిన్స్ అయితే సంపాదించుకుని ఈ అప్లికేషన్ ఉపయోగించుకోవచ్చు. అండ్ ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి, ఫ్రీగా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. చూద్దాం ఒకటి మనం ఇప్పుడు. AI scene explainer / object identifier button. Cost 10 coins / scan. 10 coins / scan AI scene explainer / object identifier button. చూసారు కదా, నేను AI సీన్ డిస్క్రిప్షన్కి 10 కాయిన్స్ అయితే పెట్టాను అనమాట. ఇది ప్రతి ఒక్కటి కూడా మనకి క్లారిటీగా చెప్పడానికి 10 కాయిన్స్ అయితే ఖర్చు అవుతాయి. దీని మీద క్లిక్ చేసి చూద్దాం. Third eye. पूरा दिन सोता रहेगा Music volume 30 20 20 6. ఓకే, నేను యాడ్ వేసాను కాబట్టి నాకు ఇక్కడ యాడ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, నేను ఈ యాడ్ క్లోజ్ చేస్తాను. Back in Co School 4.2 D% pseudo link. D% 3% install link. Skip button. ఓకే, నేను స్కిప్ బటన్ మీద అయితే క్లిక్ చేశాను. Close. క్లోజ్ అయితే క్లిక్ చేశాను. Third eye.
ఇప్పుడు There are no safety Music hazards 20, visible 34, in this 53, completely 60, dark 66, environment. 73, 80. ఇక్కడ మనకి నా ముందర ఏముందన్నది చెప్తుంది. Back button ఈ button. సౌండ్ తగ్గించాను కాబట్టి మీకు వినిపించలేదు. నేను రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటా మీకు ప్లే చేసి చూపిస్తాను. AI scene explained 530. Open daily analysis ready. Single scan mode. The camera scene is completely dark, showing nothing but an absolute black void. There are no visible objects, people, text, or any discernible features. It appears to be either nighttime with no light sources, or the camera is not functioning or covered. There are no safety hazards visible in this completely dark environment. చూసారు కదా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంత క్లారిటీగా చెప్పిందో. నేను నైట్ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మనకి 1 scan. 2:01 a.m. ఓకే మనకి ఇప్పుడు 2:01 అవుతుంది. ఇప్పుడు ట్యూటోరియల్ చేస్తున్నాను కాబట్టి డార్క్ ఏమీ లేదు మొత్తం అంతా అని చెప్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా చెప్తుంది. Camera preview. Full now the camera see copy or play voice button. ఇక్కడ నేను ప్లే చేస్తాను చూడండి. The camera scene is completely dark, showing nothing but an absolute black void. There are no visible objects, people, text, or any discernible features. It appears to be either ఓకే చూసారు కదా మీరు. ఇది ఇలా ఉంటుందన్నమాట. నేను ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేస్తాను. ఆటోమేటిక్గా నేను టెక్స్ట్ తర్వాత టెక్స్ట్ చదివేలా నేను పెడతాను అనమాట. నెక్స్ట్ అప్డేట్లో దాన్ని మనం యాడ్ చేసుకుందాం. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటూ వస్తే క్లియర్ బటన్, Deep analysis button. డీప్ అనాలిసిస్. ఇదేంటంటే డీప్ అంటే ఇంకా ఏముంది అన్నది ఇది ఇంకా పరిశీలించి చెప్తుంది అన్నమాట. ఓకే Scan once button. స్కాన్ వన్స్, మరొకసారి స్కాన్ చేస్తారా అని అడుగుతుంది. దీని మీద చేస్తే మరొకసారి స్కాన్ చేసుకోవచ్చు అనమాట. Save to library button. సేవ్ టు లైబ్రరీ మీకు ఇచ్చిన గొప్ప ఆప్షన్ ఏంటంటే మీరు ఈ అప్లికేషన్లో ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. 64 GB ఇస్తున్నాను ఒక్కొక్కరికి. నాకు స్టోరేజ్కి చాలా ఎక్కువ అవుతుంది మనీ. మనిషికి 64 GB నేను రాబోయే కాలంలో ఇవ్వబోతున్నాను. మీరు ఎన్ని అయినా సరే ఇందులో 64 GB వరకు సేవ్ చేసుకోవచ్చు. How to use. ఓకే హౌ టు యూస్. Single scan mode. ఓకే Back button button. నేను బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. లైక్ అండ్ షేరు కాపీ ఇవన్నీ దాటుకుంటూ వస్తాం మనం. ఓకేనా, అవి మీకు లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనిపిస్తుంది. ఓకే బ్యాక్ వస్తున్నాను. ఓకే నేను రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. Third eye. Show well coins. Daily reward. AIC interactive document chat button. Cost. 5 coins/query. 5 coins/query interactive document chat button. ఓకే ఫ్రెండ్స్, ఇంటరాక్టివ్ డాక్యుమెంట్ చార్ట్ మనం ఇది ఎన్ని కాయిన్స్ పెట్టాం? Interactive document chat button. Cost. 5 coins/query. 5 ये coins. अब Third eye. 2025 में YouTube की जगह छीनने वाला है. 440, 33, 2020. ఓకే ఫ్రెండ్స్, నేను ఇందులో 5 కాయిన్స్ అయితే పెట్టాను అనమాట. ఒక పీడిఎఫ్ ఇచ్చి ఆ పీడిఎఫ్లో మనం ఏవైనా సరే క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్ అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఓకే అవి ఎలా మనం చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి. App time 4.5 deeper Seco link. Deeper sent install link. Skip button. నేను మన బ్లైండ్ వాళ్ళకి స్కిప్ అండ్ క్లోజ్ అనే బటన్స్ అయితే ఇచ్చాను. మీరు యాడ్స్ వచ్చినా సరే ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే Image. Close. Third eye. ఓకే నేను క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యింది. ఓకే నేను రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేద్దాం. Back button. Interactive document chat. ఓకే నేను Music 34, 40, 60, 80, 86. ఓకే వాల్యూమ్ అయితే పెంచేసాను. Upload a document to begin. ఓకే అప్లోడ్ డాక్యుమెంట్ అండ్ బిగిన్. Chat history. Play latest answer button. ఇక్కడ మనం ఒక పీడిఎఫ్ ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసాం. అదేమి లేటెస్ట్గా ఇచ్చిందో అది మనకు కావాలనుకోండి, ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గానే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ప్లే చేసుకుందని వినొచ్చమాట. AI assistant. Upload a document. Then ask me any upload document button. ఓకే ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ బటన్ ఉంది. నేను దీని మీద క్లిక్ చేసి ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే Recent. మన గ్యాలరీ అయితే ఓపెన్ అయింది. ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేద్దాం. Third eye. Application development fund. Preview the file. Third eye app proposal. Third eye app preview the file. Be under Filipino. Translated by preview the file. Third eye. Third eye preview. Third eye app propose preview. B underscore pre. Third eye app proposal fund. Look. Third eye. Loading. Processing finished. Document has 15 pages. What would you like to know? నేను డాక్యుమెంట్ ఇచ్చిన విత్ ఇన్ సెకండ్లో ఇది లోడ్ అయ్యి మనకి
చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎడిట్ బాక్స్ ఉంటుంది, చూద్దాం. Back button. Enter chat link sys doc A processing upload summary button. Upload document summary button. Text questions button. Voice assistant button. Voice type your document question. Text box. ఇక్కడ మనం వాయిస్తో టైపింగ్ చేసి దీన్ని అడగవచ్చు అండ్ టెక్స్ట్తో టైపింగ్ చేసి కూడా అడగవచ్చు అన్నమాట. 2 విధాల కింద కూడా అడగవచ్చు. నేను ఈ పీడిఎఫ్లో మేబీ 10 పేజెస్లో ఏముందో అడుగుదాం. 10 పేజెస్లో కానీ 11 పేజెస్లో కానీ 15 పేజెస్ కదా, లాస్ట్ పేజీలో ఏముందో అడుగుదాం, చూద్దాం. చూడండి, లాస్ట్ Send question. Tell me clearly what is on the last page. Open book text box. Editing. ఓకే, నేను లాస్ట్ పేజ్లో ఏముందో అని అడుగుతున్నాను. Send question. Send your type. Send question button. ఓకే, నేనైతే Loading answer generation. Swipe left or right to balance updated. Loading. Generating assistant response. ఓకే, నేను Reply సెండ్ ready. అయితే The last కొట్టాను. page of the provided document excerpts details 18 partnerships and collaborations. It lists the following partners and their purposes. Ventures Tech Solutions, Summary asterisk button. asterisk Summary co-development button. partner, Upload to Victor AFL Ngozi Unit. Organization, AI assist document. Google Firebase, System. Pause answer Gemini. audio button. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఇక్కడ ఎలా వచ్చింది. నేను ఎన్నో పేజీ అడిగాను, 15 పేజీ అడిగాను. 15 పేజీలో ఏముందన్న చెప్తుంది మనకు క్లారిటీగా. ఈ పీడిఎఫ్ నేను ఎడిట్ చేశాను. ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా చెప్తుంది అన్నమాట. ఇలా మీరు ఏ పీడిఎఫ్ ఇచ్చినా సరే, అందులో మీకు కావాల్సింది ఏది ఇమ్మన్నా సరే ఆ పీడిఎఫ్లో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఇస్తుంది అన్నమాట. ఓకేనా, ఓన్లీ పీడిఎఫ్లో ఉన్నది మాత్రమే ఇస్తుంది, వేరే ఎటువంటి టెక్స్ట్ కానీ వేరేది కానీ తెచ్చిపెట్టదు. ఓకే, దీన్ని అలా డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా, 20 AM. లాక్ ఓపెన్ చేద్దాం. System. Play latest answer button. ఓకే, ఇక్కడ మనకి ప్లే లేటెస్ట్ ఆన్సర్ ఉంటుంది. మనం బ్యాక్ వచ్చేసిన ఆల్ యాప్స్ క్లోజ్ చేసినా మనకి ఈ ఆప్షన్ అనేది ఉంటుంది అన్నమాట. మనం ఏదైతే అడగమో అది. ఓకే, ఇది కూడా చూస్తాం కాబట్టి బ్యాక్ వద్దాం. Play latest chat history file. Answer delivered. Swipe right to repeat. Interactive doc back button. ఓకే, నేను బ్యాక్ అయితే కొట్టాను. రైట్ సైడ్ స్క్రోల్ చేద్దాం. And answer chat history. Back button. Home third show welcome data AI's interact handwriting to speech button. Cost. Free. Free handwriting to speech button. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ టు స్పీచ్ బటన్ ఉన్నది కదా, ఇక్కడ ఇది ఫ్రీ అని ఉన్నది. హ్యాండ్ రైటింగ్ అంటే మనం ఏదైనా నోట్స్ కానీ లేదంటే బోర్డు మీద ఏదైనా రాస్తాం కదా, అది డైరెక్ట్గా లైవ్లో చదువుతుంది అన్నమాట. నా దగ్గర ఇప్పుడు నైట్ కాబట్టి ఎటువంటి రాసింది లేదు కాబట్టి దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను. మీరు తర్వాత ఎప్పుడైనా సరే దీన్ని చూడండి, చూసి ఎలా పనిచేస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. Color and light detector button. Cost. Free. Free color and light detector button. ఓకే, కలర్ అండ్ లైట్ డిటెక్టెడ్. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం మనం. Detected color, black. 13. Detected color, ఓకే black. ఫ్రెండ్స్, నేను Detected color, సౌండ్ అయితే black. తగ్గించాను. యాడ్ అయితే Detected క్లోజ్ color, చేద్దాం. black. Detected color, 3% black. 3 mail link. Detected color, 4.4% 3 install Detected color, link. black. 3% mail. Detected color, Install black. link closed. Detected color, Third eye. black. Musical 23rd 40. Clip 60. 80. Detected color, black. ఓకే, మనకి ఇక్కడ Detected color, black. ఇక్కడ మనకి డార్క్ బ్లాక్ ఉంది. బ్లాక్ అని Detected color, చెప్తుంది. black. ఓకే, Back button. బ్యాక్ వస్తాను. ఇప్పుడు మనకి నైట్ కాబట్టి మొత్తం బ్లాక్ కాబట్టి బ్లాక్ అని చెప్తుంది అన్నమాట. ఓకేనా, తర్వాత ఫీచర్ చూద్దాం. Home but third show welcome to AI's interactive handwriting test color and light product barcode scanner button. Cost. Free. Free product barcode scanner button. ఇది ఏంటంటే బార్కోడ్ స్కానర్ ఫ్రీ. ఇది కూడా ఫ్రీ. నా దగ్గర ఇప్పుడు ఎటువంటి లైక్ బిస్కెట్ ప్యాకెట్ కానీ లేదా సంథింగ్ మన తినే ఫుడ్ కానీ ఏదైనా మనం దీనికి చూపిస్తే అది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, అది ఏంటి, అది ఎన్ని సంవత్సరం వచ్చింది, అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు ట్రై చేయండి దీన్ని. నైట్ కాబట్టి నా దగ్గర లేదు, ఇంకా ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, 11 AM. Color and light detect product AI assistant button. Cost. 5 coin/request. 5 coin/request AI assistant button. ఓకే, చూసారు కదా ఏఐ రిక్వెస్ట్ కాయిన్స్. ఇక్కడ 5 కాయిన్స్ మేబీ రిక్వెస్ట్ అయితే
ఒక్కొక్క రిక్వెస్ట్కి తీసుకుంటుంది అనిస్తుంది. నేను క్లిక్ చేస్తాను. Third eye. Permission request. 660. 440. 33. 20. ఓకే, నేను సౌండ్ తగ్గించాను ఎందుకంటే కాపీరైట్ వేసే ఇష్యూ ఉంది కాబట్టి. ఓకే, నేను ఈ యాడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఒకసారి మీకు యాడ్ వస్తుంది, పదే పదే రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి యాడ్ మీరు క్లోజ్ చేసేస్తే చాలు. ఓకే, పదే పదే మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టదు. ఓకేనా. నేను ఒక విజువల్ ఇంపేర్డ్గా యాడ్స్ వస్తాయి, నాకు ఎంత చిరాకో మీకు కూడా అదే చిరాకు ఉంటుంది కాబట్టి ఒకసారి యాడ్ వేస్తున్నాను. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకసారి యాడ్స్ వస్తాయి, మళ్ళీ మళ్ళీ పదే పదే యాడ్స్ అయితే రావు. మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మళ్ళీ యాడ్ వస్తుంది. అట్లమాట. ఓకే, Allow third eye while using the app button. Third eye. ఓకే, నేను Trade F and close 4 చేస్తాను. deepers, lemon deepers, and stop skip button. Image. Close. Third eye. 4, 60, 80, 86. ఓకే, నేను యాడ్ అయితే క్లోజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒక ప్రశ్నలు అడుగుదాం. కొన్ని ప్రశ్నలు, ఒక ప్రశ్న అడుగుదాం ఏదో ఒకటి. Send button. Voice type. Ask third eye. Text box. ఓకే, ఇక్కడ హ్యాక్స్ థర్డ్ ఐ టెక్స్ట్ బాక్స్. నేను దీంట్లో ఏం టైప్ చేద్దామంటే, ఈరోజు సపోజు గూగుల్ని తయారు చేసింది ఎవరు అని అడుగుదాం. మనం ఏం చెప్తుందో చూద్దాం. Voice type. Who made Google? What are their names? Tell me. Grinning face with big eyes. Text box. Editing. ఓకే ఫ్రెండ్స్, నేను గూగుల్ తయారు చేసింది ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి అని అడిగాను. సెండ్ చేస్తున్నాను. Voice type. Send button. Loading assistant response. Swipe left or right to repeat. Coin balance updated. Loading. Generating assistant response. Reply ready. Larry Page and Sergey Brin created Google. I hope that helps. ఓకే ఫ్రెండ్స్, నేను రైట్ సైడ్కి అయితే స్క్రోల్ Back చేస్తాను. but AI is copy. Add to library. How may text mode? But how may I help you? Text mode. Voice mode. But bonus plan. Larry Page copy button. Larry Page and Sergey Brin created Google. I hope that helps. ఓకే, ఇక్కడ ఎవరైతే గూగుల్ క్రియేట్ చేశారో వాళ్ళ నేమ్ అయితే ఇచ్చింది ఇక్కడ. అది కరెక్టో రాంగో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఏఐ అన్నది మాది సొంతది కాబట్టి మేము ఇంకా దీన్ని డిజైన్ చేస్తున్నాము. ఇంకా దీనికి మేము గైడ్లైన్స్ అన్నీ కూడా ఇస్తున్నాము. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మేము దీన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి కొన్ని బగ్స్ ఉంటాయి. 2:14 a.m. ఓకే, నేను బ్యాక్ అయితే వస్తాను. దీంట్లో నుంచి మనం ఎన్ని ఫీచర్స్ Back button. చూద్దాం. Home search show welcome coins. Daily reward. AI scene. 1, Interactive. 2, Handwriting. 3, Just color and light 4, detect product barcode scanner button. 5, AI assistant button. 6. Cost. See 5 coins. 1 2 3 4 5 6 5 coins / request AI assistant button. 6 ఫీచర్స్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ తర్వాత ఫీచర్స్ కోసం మరొక వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతవరకు సెలవు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ. Home button. 1 UI home. Page 5 of super page. Page 5 of 5. Super page 1 super screen record. Super record.